హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత అయితే మూవీ ఎక్స్ప్లెనేషన్ తో మీ ముందుకు వచ్చాను. సో స్టోరీలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేయండి చాలు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ లైక్ ఇంపార్టెంట్ అంతే. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ అఖండ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అఖండ అంతమందిని చంపేసిన తర్వాత ఎన్ఐఏ అఖండాని క్రిమినల్ గా భావించి అతన్ని జైల్లో పెట్టాలనుకుంటుంది. అప్పుడు ఎన్ఐఏ ఆఫీసర్ గా ఉన్న కృష్ణమాచార్య ఎన్ఐఏ దగ్గరికి వెళ్లి అఖండ గురించి చెప్తాడు. చూడండి మేడం, అఖండ చాలా మంచివాడు. అతను కేవలం చెడు చేసే వారిని మాత్రమే చంపేస్తాడు, అంతేగాని మంచి చేసే చిన్న ప్రాణికి కూడా హాని చేయడు. మీరు చెప్పినట్టు నేను అతన్ని పట్టుకోలేనని చెప్పి అతను చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసేసి అతను కూడా దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో అఖండాన్ని చూపిస్తారు. అఖండ నేరుగా హిమాలయాస్ కి వెళ్లి వాళ్ళ గురువు గారిని కలుస్తాడు. వాళ్ళ గురూజీ అఖండాకి రాబోయే ప్రమాదం గురించి చెప్తూ, చూడు అఖండ, ఇప్పటి వరకు నువ్వు చూడని ప్రమాదం భవిష్యత్తులో రాబోతుంది. అందుకే ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి నువ్వు అష్టసిద్ధులని సంపాదించుకోవాలి. నువ్వు అష్టలింగ రుద్రపీఠం మీద నిల్చొని తపస్సు చేయాలి. అప్పుడే నీకు పవర్స్ వస్తాయి. ఒకవేళ నువ్వు చేస్తున్న తపస్సు ఆగిపోతే అది నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అఖండ రుద్రపీఠం మీద ఒంటికాలు మీద నిల్చొని తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత టిబెట్ బార్డర్ పక్కన ఉన్న కొంతమంది ప్రజల్ని చూపిస్తారు. వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ వాళ్ళ దేవుడైన బుద్ధుడికి మొక్కుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే చైనీస్ ఆర్మీ జనరల్ లీ అతని ఆర్మీతో అక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్న వాళ్ళందరినీ అలాగే టిబెట్ ప్రజల్ని చంపేస్తాడు. నిజానికి చైనా అలాగే టిబెట్ బార్డర్ పక్కన ఒక చిన్న విలేజ్ ఉంటది. ఆ విలేజ్ ఇప్పుడు చైనా అండర్ లో ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళు చైనా అండర్ లో ఉండకుండా ప్రశాంతంగా బతకాలనుకుంటారు. అందుకే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని చైనా హ్యాపీగా ఉండనివ్వకపోతే వాళ్ళందరూ ఇండియాలో కలిసిపోతాం అనుకుంటారు. అందుకే లీకి చాలా కోపం వచ్చేసి టిబెట్ ప్రజల్ని చంపేస్తాడు. ఎందుకంటే లీకి ఇండియా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే లీ ఇండియాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళందరినీ లేపేస్తుంటాడు. ఆ తర్వాత లీ వాళ్ళ కొడుకు ఇండియా ఆర్మీతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. అలా ఫైట్ చేస్తున్నప్పుడే మన ఇండియన్ సోల్జర్ ఒకే ఒక గుద్దుతో లీ కొడుకుని చంపేస్తాడు. జస్ట్ 1 కిక్ అంతే, చచ్చిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న లీ ఇండియా మీద చాలా కోపం వస్తుంది. వెంటనే ఇండియాని ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అవుతాడు. అయితే మరోవైపు ఇండియన్ సోల్జర్స్ చైనీస్ ఆర్మీని చంపినందుకు హ్యాపీగా జెండా ఎగరేసుకొని పండగ చేస్తూ ఉంటారు. ఇండియన్ జెండా అలా ఎగరడం చూసి లీకి ఇంకాస్త కోపం వచ్చేస్తుంది. వెంటనే అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఇండియన్ సోల్జర్స్ ని లేపేద్దాం అనుకుంటాడు. కానీ ఇండియన్ సోల్జర్స్ ని చంపడం అంత ఈజీ కాదని అతనికి తెలుసు. అందుకే ఇండియా మీద ఇప్పుడు పగతో రగిలిపోతున్న ఎక్స్ జనరల్ ఆఫీసర్ చాంగ్ ని కలవడానికి వెళ్తాడు. ఈ చాంగ్ అనేవాడు 25 సంవత్సరాల నుండి భగవద్గీత గురించి అలాగే ఇండియా గురించి పూర్తిగా డీప్ గా తెలుసుకుంటాడు. అలెగ్జాండర్ నుంచి ఇప్పటి వరకు ఇండియాని ఎవరూ సొంతం చేసుకోలేదు. ఎంతో మంది వచ్చారు ఇండియాని సొంతం చేసుకోవాలని, కానీ ఇండియన్స్ దైవాన్ని నమ్మడం వల్ల ఎవరు కూడా ఇండియాని సొంతం చేసుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు చాంగ్ అండ్ లీ ఇండియన్స్ నమ్ముతున్న దైవభక్తిని, ప్రజల మనసులో ఉన్న దైవాన్ని, వాళ్ళ ధైర్యాన్ని చంపాలనుకుంటారు. ఎందుకంటే ఇండియన్స్ ప్రతి చోట దైవాన్ని కొలుస్తూ ఉంటారు కదా. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, చివరికి చావు వచ్చినా సరే దేవుడి పేరే తెలుసుకుంటారు. కాబట్టి ముందు ఇండియాలో ఉన్న దైవభక్తిని చంపేస్తే ఇండియా చాలా వీక్ అవుతుందని చాంగ్ అనుకుంటాడు. అందుకే చాంగ్ చాలా రోజుల నుంచి తయారు చేసిన ఒక వైరస్ ని ఇండియాలో స్ప్రెడ్ చేసి అందరినీ లేపేద్దాం అనుకుంటాడు. కానీ ఆ వైరస్ ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉంటుంది. సో లీ అతని ఆర్మీలో చాలా మందిని చంపేసి ఆ వైరస్ ని అయితే తీసుకొని వస్తాడు. నెక్స్ట్ సీన్ లో కడప కలెక్టర్ ఢిల్లీలో ఉన్న పద్మావతి దగ్గరికి వచ్చి ఒక షాకింగ్ విషయం చెప్తాడు. చూడండి మేడం, మన పిఎం గారు రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు కదా, అందులో శాంతిపురం అనే ఊరిని తీసేయాలి. ఎందుకంటే ఆ ఊర్లో చాలా వరకు గంజాయి పండిస్తున్నారు. అలాగే చాలా మంది స్టూడెంట్స్ గంజాయికి బానిస అవుతున్నారు. వాళ్ళు పండిస్తున్న గంజాయిని ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాన్ని ఆపడానికి ఎంతో మంది మన గవర్నమెంట్ ఆఫీసర్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రై చేసింది. కానీ అక్కడ ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే అలాగే ముంబై మాఫియా అందరినీ భయపెట్టి కొట్టి మరీ పంపించారు. అందుకే ఎవరు కూడా ఆ ఊరికి వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదని చెప్తాడు. దాంతో పద్మావతికి ఏం చేయాలో అర్థం కాదు. కాసేపు ఆలోచించి వెంటనే ఈ విషయాన్ని మురళీకృష్ణకి కాల్ చేసి చెప్తుంది. మురళి వెంటనే శాంతిపురం వెళ్లి అక్కడున్న విలన్స్ తో ఫైట్ చేసి అక్కడ పనిచేస్తున్న చాలా మంది ప్రజల్ని అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ ని సేవ్ చేసి గంజాయి పండిస్తున్న వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి గంజాయి మొత్తాన్ని తగలబెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న పిఎం నేరుగా మురళి దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో డిఆర్డిఓలో
సైంటిస్ట్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న మన మురళీకృష్ణ కూతురు జననిని చూపిస్తారు. జనని చాలా తెలివైన అమ్మాయి. తన IQ చాలా హై ఉంటది. తను 17 years లోనే సైంటిస్ట్ గా ఉంటూ ఒక ఇంపాసిబుల్ ప్రాజెక్ట్ అయిన బయోషీల్డ్ ని రెడీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ని మేనేజ్ చేసేది మన హీరోయిన్ అర్చన. ఇక జనని తయారు చేసిన ప్రాజెక్ట్ వల్ల ఇండియన్ సోల్జర్స్ కి హెల్ప్ అవుతుందని డిఫెన్స్ మినిస్టర్ జనని దగ్గరికి వచ్చి మరీ మెచ్చుకుంటాడు. ఆ తర్వాత జననికి వాళ్ళ అత్తయ్య కాల్ చేసి, ఏ పాప త్వరలోనే బర్త్డే వస్తుంది కదా, వెంటనే ఇంటికి రమ్మని పిలిస్తే, ఏం లేదు అత్తయ్య, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాను, నేను రాలేనని చెప్తుంది. అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినిపించుకోరు. చూడు జనని, నువ్వు రాకపోతే మీ నాన్నగారు చాలా ఫీల్ అవుతారు అని చెప్పగానే జనని వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అలాగే వెళ్లేటప్పుడు అర్చనని కూడా వెంట తీసుకెళ్తుంది. జనని ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్లి ఆవిడ పరిస్థితి చూసి చాలా బాధపడుతుంది. ఎందుకంటే తను ఇంకా అఖండ గురించి ఆలోచిస్తూ ఉంటది. అఖండ తన కోసం రావడం తెలిసినా కూడా ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది. అలాగే ఎప్పటికెప్పుడు శివయ్యని తిట్టుకుంటూనే ఉంటుంది. అఖండ రావట్లేదని బెంగ పెట్టుకుని తన హెల్త్ కూడా పాడు చేసుకుంటుంది పాపం. ఇంకా అదే రోజు నైట్ అర్చన మురళితో కలిసి కూర్చొని మందు తాగుతుంది. వాళ్ళిద్దరూ మందు తాగేసి జాజికాయ జాజికాయ సాంగ్ వస్తుంది. సో అలా 2 స్టెప్పులు వేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. యాక్చువల్ గా మురళి వాళ్ళ వైఫ్ చనిపోయి ఉంటది. సో ఇప్పుడు సింగిల్ గానే ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో పొలిటీషియన్ అజిత్ ఠాకూర్ ని చూపిస్తారు. అతను PM అవ్వలేదని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ నాన్న కూడా PM అవ్వాలనుకుంటాడు. కానీ ఇప్పుడున్న PM వల్ల తను PM కాలేకపోయినాడు. కనీసం నేనైనా PM కావాలి అని చాలా దిగులు పడుతూ ఉంటాడు. ప్రెసెంట్ ఉన్న PM మీద చాలా కోపంగా ఉంటాడు. సో ఠాగూర్ కూడా ఇండియాని ఏదో ఒకటి చేసి అతను ప్రజల దృష్టిలో మంచి పేరు సంపాదించుకొని నెక్స్ట్ PM అతనే కావాలనుకుంటాడు. అందుకే ఠాగూర్ చాంగ్ దగ్గరికి వెళ్లి కలుస్తాడు. నిజానికి ఈ చాంగ్ అలాగే ఠాగూర్ ముందు నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఇండియా పతనం కావాలి కాబట్టి ఠాగూర్ లీకి పరిచయం చేపిస్తాడు. ఠాగూర్ లీ దగ్గర నుంచి వైరస్ ని తీసుకుని మహాకుంభమేళా జరుగుతున్న ప్లేస్ లో గంగా నదిలో కలుపుతాడు. దాంతో ఆ వైరస్ వాటర్ లో స్ప్రెడ్ అవుతుంది. జనాలు గంగా నదిలో స్నానం చేసిన కాసేపటి తర్వాత అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాదు. ఎవరైతే స్నానం చేశారో ఒక్కొక్కరుగా అందరూ కింద పడిపోతూ ఉంటారు. ఇక జరిగింది మొత్తం వెంటనే PM కి తెలుస్తుంది. సో సైంటిస్టులు జనాలను చెక్ చేసిన తర్వాత అది వైరస్ అని, దానికి యాంటీడోట్ లేదని తెలుసుకుంటారు. కానీ ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో సైంటిస్టులకు మాత్రం అర్థం కాదు. ఇక జనాలు చనిపోవడం చూసి ఠాగూర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే చనిపోతున్న ప్రజల దగ్గరికి వెళ్లి బాధపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ, మీరేం బాధపడకండి అమ్మా, మిమ్మల్ని మీ బిడ్డల్ని కాపాడటానికి ఆ దేవుడు వస్తాడు, ఆ దేవుడు అంతా చూసుకుంటాడని చెప్తాడు. అలా ఠాగూర్ చెప్తున్నప్పుడే చాలా మంది జనం చనిపోతూ ఉంటారు. ఇదే మంచి టైం అనుకుని ఠాగూర్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, చూడండి ప్రజలారా, మనకి మంచి జరుగుతుందని మనం గంగలో మునిగి స్నానాలు చేశాం. కానీ మనకి ఏం జరిగింది? మీకు మీ బిడ్డలకి అందరికీ ప్రాణ నష్టం జరిగింది. అసలు దేవుడు అనేవాడు లేడు. దేవుడు నిజంగా ఉంటే మనందరి ప్రాణాలని కాపాడడానికి వచ్చేవాడు కదా. కానీ దేవుడు ఇంకా రాలేదు. అసలు నిజంగా దేవుడు అనేవాడు లేడని ప్రజల్లో ఉన్న దైవభక్తిని మొత్తం తీసేస్తాడు. ఠాగూర్ చెప్పింది విని దేవుడు నిజంగానే లేడనుకుని జనాలందరూ ఠాగూర్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే గుళ్ళోకి వెళ్ళడం, పూజలు చేయడం అన్నీ ఆపేస్తారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పూజలు చేస్తుంటే వాళ్ళ హస్బెండ్స్ ఏమో చాలా తిడుతూ ఉంటారు. చాలా రోజుల నుంచి దేవుని నమ్మిన వాళ్ళు సడన్ గా చేంజ్ అవుతారు. ఇదంతా చూస్తున్న PM కి ఠాకూర్ మీద చాలా కోపం వస్తుంది. అసలు ఠాకూర్ ఇదంతా దేనికోసం చేస్తున్నాడో PM కి అర్థం కాదు. కానీ ఖచ్చితంగా వాడేదో చేస్తున్నాడని మాత్రం అతనికి అర్థం అవుతుంది. వెంటనే వచ్చిన వైరస్ శాంపిల్స్ ని ఇండియాలో ఉన్న అన్ని ల్యాబ్స్ కి పంపించి వ్యాక్సిన్ ని కనిపెట్టమని చెప్తాడు. ఇటువైపు ల్యాబ్ లో పనిచేస్తున్న అర్చనకి ఇండియాలో వైరస్ స్ప్రెడ్ అయిన విషయం తెలుస్తుంది. వెంటనే ల్యాబ్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ వైరస్ గురించి చెప్పి ఎలాగైనా సరే వ్యాక్సిన్ ని మనమే ఫస్ట్ కనిపెట్టాలని చెప్తుంది. అప్పుడే తనకి వాళ్ళు తయారు చేసిన బయో షీల్డ్ గుర్తుకు వస్తుంది. వాళ్ళు బయో షీల్డ్ ని సైనికుల కోసం తయారు చేశారు కదా. సో ఇప్పుడు దాన్ని యూజ్ చేయాలని డిసైడ్ అవుతారు. కానీ వాళ్ళు ఇంకా మనుషుల మీద టెస్ట్ చేయలేదు కాబట్టి ఆ వ్యాక్సిన్ యూజ్ చేస్తే ప్రమాదం జరగవచ్చని అనుకుంటుంది. అందుకే ఎవరి మీద యూజ్ చేయకుండా ముందుగా వైరస్ ఉన్న ఇంజెక్షన్ అర్చననే తీసుకుంటుంది. సో కాసేపటి తర్వాత అర్చనకి వాళ్ళు తయారు చేసిన బయోషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తుంది. అలా కాసేపటి తర్వాత వ్యాక్సిన్ పనిచేసిందని తెలుస్తుంది. దాంతో ల్యాబ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే వ్యాక్సిన్ ని ఇండియాకి మొత్తం స్ప్రెడ్ చేయాలని చూస్తారు. సరిగ్గా అప్పుడే ఠాకూర్ మనుషులు వచ్చి సైనికులందరినీ చంపేసి ఆ వ్యాక్సిన్ తీసుకెళ్లడానికి ట్రై చేస్తారు. వెంటనే అర్చన వ్యాక్సిన్ ని జననీకి ఇచ్చి ఎలాగైనా ప్రజల్ని సేవ్ చేయమని చెప్పి పంపిస్తుంది.
పాపం అర్చనకి ఆల్రెడీ బుల్లెట్ తగిలి ఉండడం వల్ల తను చనిపోతుంది. తను చనిపోతున్నా కూడా జననిని ల్యాబ్ నుంచి దూరంగా పంపించేస్తుంది. జనని వ్యాక్సిన్ ని తీసుకుని వెళ్లిపోయిన తర్వాత రౌడీలందరూ అర్చనని చంపేసి జననిని కూడా చంపాలనుకుంటారు. జనని ప్రమాదంలో ఉందని అఖండాకి అర్థమవుతుంది. వెంటనే తపస్సు చేయడం ఆపేసి ఫుల్ స్పీడ్ లో జనని దగ్గరికి వచ్చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న విలన్స్ తో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ సీక్వెల్ భలే ఉంటది. రచ్చ రంబోలా ఆడేస్తాడు అసలు బాలయ్య. ఆ త్రిశూలం తిప్పుకొని మామూలుగా తిప్పాడు. అండ్ మనిషిని తలకిందులు చేసి హారతి ఇచ్చే సీన్ మాత్రం బిగ్ స్క్రీన్ మీద మామూలుగా ఉండదు. అప్పుడే మనకు తెలుస్తుంది అఖండాకి ఇప్పుడు చాలా పవర్స్ వచ్చాయని. అందుకే అందరినీ తుక్కు కొట్టి అటు ఇటు ఇసిరేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఠాకూర్ వచ్చి చూస్తే అక్కడ ఠాకూర్ తమ్ముడు చనిపోయి కనిపిస్తాడు. దాంతో ఠాకూర్ చాలా బాధపడతాడు. సరిగ్గా అప్పుడే తాంత్రికుడు నేత్ర అక్కడికి వస్తాడు. నేత్రాన్ని చూసి ఠాకూర్ చాలా భయపడతాడు. ఏంట్రా ఇలా ఉన్నావని, ఎందుకంటే అతను చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు. అప్పుడు నేత్ర చనిపోయిన ఠాకూర్ వాళ్ళ నాన్న గురించి ఠాకూర్తో చెప్తాడు. కట్ చేస్తే ఠాకూర్ వాళ్ళ నాన్నకి ఏం జరిగిందో మనకు చూపిస్తారు. ఠాకూర్ వాళ్ళ నాన్న సీఎం అవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పట్లో ఇప్పుడున్న సీఎం చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో అతను పీఎం అవ్వలేకపోతాడు. అందుకే నేత్రాన్ని కలిసి పీఎం కావడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు. నేత్ర కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ అతని దగ్గర ఇప్పుడు అంత పవర్ ఉండదు. అందుకే 8 మంది బ్రాహ్మణ పిల్లల్ని బలిచ్చి అష్ట పిశాచీలని కంట్రోల్ చేసి పవర్ఫుల్ అవుదాం అనుకుంటాడు. ఆ తర్వాత అతనికి హెల్ప్ చేసి పీఎం అయ్యేలా చేస్తానని చెప్తాడు. నిజానికి నేత్ర అతన్ని పీఎం అయ్యేలా చేసి దేశాన్ని మాత్రం నేత్రానే కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు. వెంటనే నేత్ర మనుషులు బయటికి వెళ్లి బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొని వచ్చి వారిని బలిద్దాం అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే అఖండ జెట్ స్పీడ్ లో వచ్చి అక్కడున్న పిల్లలందరినీ రక్షించి అక్కడున్న వాళ్ళందరినీ లేపేస్తాడు. నేత్ర కూడా అఖండతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇదే గ్యాప్ లో మన అఖండ ఠాకూర్ వాళ్ళ నాన్నని చంపేసి ఆ తర్వాత నేత్రాన్ని కూడా పొడుస్తాడు. దాంతో నేత్ర చనిపోయాడు అనుకుని అఖండ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ నేత్ర ఏమో చనిపోడు కదా. అఖండ మీద పగ తీర్చుకోవడానికి పిశాచీలన్నిటినీ అధీనంలో పెట్టుకుంటాడు. అందుకే ఇప్పుడు ఠాకూర్ దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. సో ఇప్పుడు వాళ్ళ నాన్న చావుకు కారణమైన అఖండ కాబట్టి ఠాకూర్ కూడా చాలా కోపంగా ఉంటాడు. మరొక వైపు అఖండ గుడి లోపలికి వెళ్లి దేవుడికి దీపం పెడతాడు. ఆ తర్వాత ప్రజల దగ్గరికి వచ్చి దేవుడి గురించి అలాగే సనాతన ధర్మం గురించి చెప్తాడు. అలాగే ప్రజలు నాశనం చేసిన ప్రకృతి గురించి కూడా చెప్తాడు. చూడండి ప్రజలారా, దేవుడు మీకు ఎప్పుడూ కూడా హాని చేయడు. మీరే భూమిని నాశనం చేసి కలుషితం చేస్తున్నారు. మీలాంటి వాళ్ళ ముందు దేవుడు ఎందుకు వస్తాడని చెప్పేసి అలా వెళ్లిపోతూ ఉంటాడు. కాసేపటి తర్వాత అఖండ దగ్గరికి నేత్ర అలాగే ఠాకూర్ వచ్చి వాళ్ళిద్దరూ కలిసి మన అఖండతో గొడవ పడడానికి ట్రై చేస్తారు. ఈసారి నేత్ర రకరకాల క్రియేషన్స్ తీసుకుని వచ్చి అఖండ మీదకి వదులుతాడు. అయినా కూడా అఖండకి ఏమీ అవ్వదు. వాటిని చీమని నలిపినట్టు నలిపేస్తాడు. ఆ తర్వాత హనుమంతుని గద పట్టుకుని అఖండ హనుమంతుడిలాగా నేత్రతో ఫైట్ చేస్తాడు. దాంతో నేత్ర బాడీలో ఉన్న పిశాచీలన్నీ దెబ్బకు వెళ్లిపోతాయి. అలాగే నేత్ర చనిపోయేంత వరకు అఖండ అతన్ని చాలా కొడతాడు. హార్ట్ బీట్ చెక్ చేసి మరీ దబా వాయిస్తాడు. అప్పుడు నేత్ర చనిపోతాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాడిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఫస్ట్ లో చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోతే మళ్ళా పిశాచీల్ని పట్టుకొని కదా. అందుకు ఈసారి హార్ట్ బీట్ చెక్ చేసి మరీ చంపుతాడు. ఇదంతా చూసిన ఠాకూర్ గాడు దెబ్బకి చాలా భయపడిపోతాడు. ఎందుకంటే అక్కడున్న ఠాకూర్ కి అప్పుడప్పుడు మన అఖండ కనిపించాడు, హనుమంతుడు కనిపిస్తుంటాడు. అందుకే ఠాకూర్ చాలా భయపడిపోతాడు. కాసేపటి తర్వాత అఖండకి వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం తెలుస్తుంది. వెంటనే జనని అఖండ దగ్గరికి వచ్చి, చూడండి బాబా, వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి. తను మీకోసం చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. పాపం తనని చివరిసారిగా చూసి రండి అని చెప్తే అయినా కూడా అఖండ ఎక్కడికి వెళ్ళడు. గుడి ముందే కూర్చుని ఉంటాడు. మరొక వైపు మురళీకృష్ణ వాళ్ళ అమ్మకి నిప్పు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు. సో అఖండ ఇంకా రావట్లేదు కాబట్టి ఇక అతనే కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే అఖండ వచ్చి వాళ్ళ అమ్మకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మకి మొక్కేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు. నిజానికి వాళ్ళ అమ్మని చివరిసారిగా చూడడానికి వచ్చింది అఖండ కాదు, సాక్షాత్తు ఆ మహాశివుడే తన దగ్గరికి వచ్చి అఖండ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి వెళ్లిపోతాడు. అప్పుడు వాళ్ళమ్మ ఆత్మ శివుడితో మాట్లాడుతూ, పరమేశ్వర, మీరు నాకు అంత్యక్రియలు చేయడానికి వచ్చారా అని షాక్ అవుతుంది. అవునమ్మా, అఖండ నా ప్రియమైన భక్తుడు. అఖండ నా గణాలలో ఒకడు. నేను అఖండాన్ని పుట్టించాను, కానీ మళ్ళీ నేనే అఖండాన్ని నీకు దూరం చేశాను. ఎందుకంటే అతను ప్రజలకి రక్షణ ఇవ్వడానికి అలాగే ధర్మాన్ని కాపాడడానికి పుట్టాడు. ఇప్పుడు కూడా ధర్మాన్ని కాపాడడానికే వెళ్ళాడు.
అందుకే నీ దగ్గరికి రాలేకపోయాడు. అలాంటప్పుడు నా భక్తుడి కోసం నేనే కదా రావాలి, అందుకే నేనే స్వయంగా వచ్చాను. అంతేకాకుండా నువ్వు ప్రతిరోజు నన్నే తలుచుకుంటున్నావు కదా తల్లి, కాబట్టి నేను రాక తప్పలేదని చెప్తాడు. మరొక వైపు దేవుణ్ణి నమ్మని జననికి దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకంటే అఖండ గుడి దగ్గర కూర్చుని ఉంటాడు కదా, కానీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒకతను కాల్ చేసి అఖండ వచ్చి వాళ్ళ అమ్మకి దహన సంస్కారాలు చేశాడని చెప్తాడు. అది వినగానే జనని చాలా షాక్ అవుతుంది. బాబాయ్ ఇక్కడ ఉంటే మరి అక్కడికి వెళ్ళింది దేవుడా అని షాక్ అవుతూ నిజంగానే దేవుడు ఉన్నాడని అర్థం చేసుకుంటుంది. మరొక వైపు ఠాగూర్ చాంగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసే పనిని ఆపమని చెప్తాడు. ఎందుకంటే ఠాగూర్ నేరుగా దేవుణ్ణి చూడలేకపోయినా కూడా దేవుడు వస్తే ఎలా ఉంటుందో అఖండ రూపంలో ఎక్స్పీరియన్స్ చేశాడు కదా. వెంటనే ఇండియాని వదిలిపెట్టమని అక్కడున్న వాళ్ళందరితో చెప్తాడు. అయినా కూడా లీ అలాగే చాంగ్లు అస్సలు వినిపించుకోరు. వెంటనే కైలాస పర్వతాన్ని నాశనం చేద్దామని అనుకుంటారు. సరిగ్గా అప్పుడే అఖండ వచ్చి అక్కడ ఉన్న చైనీస్ ఆర్మీని చాలా కొడుతూ చంపుతూ ఉంటాడు. ఎంత మంది సైనికులు వచ్చినా కూడా అఖండాని ఏమీ చేయలేకపోతారు. వెంటనే చాంగ్ తయారు చేసిన మన ఫ్లాష్ మ్యాన్స్ ని దింపి అఖండాతో ఫైట్ చేపిస్తూ ఉంటాడు. దాంతో అఖండ కొంచెం వీక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అయినా కూడా అఖండ అతని ధర్మాన్ని కాపాడడానికి అతని క్లోన్స్ ని పంపించి ఫ్లాష్ మ్యాన్స్ ని అంతం చేస్తాడు. అంటే అవి రోబోట్స్ అన్నట్టు. ఆ తర్వాత నాట్యం లీని చంపేసి చాంగ్ ని కూడా చంపేస్తాడు. ఇక అక్కడ ఉన్న ఠాగూర్ ని ప్రాణాలతో వదిలేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఠాగూర్ చాలా మంచివాడిలా మారిపోయాడు. అలాగే అఖండ అతన్ని వదిలేసి జనాల దగ్గరికి వెళ్లి దేవుడు ఉన్నాడని చెప్పమని చెప్తాడు. ఆ తర్వాత వ్యాక్సిన్ ని ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. అలాగే ప్రజలందరూ మళ్ళీ దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ప్రతిరోజు పూజలు చేస్తూ ముందులానే ఉంటారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి.